హలో హాయ్ అండి. ఎడ్సెట్ 2026కి సంబంధించిన ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కానీ కౌన్సిలింగ్ డేట్స్ అయితే రాలేదు. మేబీ ఈ మంత్ ఎండింగ్లో అయితే ఉండొచ్చు. అసలు ఎయిడెడ్ కాలేజ్ అంటే ఏంటి, అన్ఎయిడెడ్ కాలేజ్ అంటే ఏంటి, గవర్నమెంట్ కాలేజ్కి ప్రైవేట్ కాలేజ్కి డిఫరెన్స్ ఏముంటుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏముంటాయో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని చివరి వరకు చూడండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకైతే నెక్స్ట్ ప్రాసెస్, ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిపోయినాయి, ఇంకా రిజిస్ట్రేషన్ అయితే జరగలేదు. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మొదటగా రిజిస్ట్రేషన్ ఉంటుంది. సెకండ్లో ఏముంటుంది, పే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. థర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్. ఫోర్త్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫిఫ్త్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. అంటే ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఫీజు ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే అది ఎస్సీకి, ఎస్టీకి, బీసీలకు అయితే సపరేట్గా ఉంటుంది. ఎస్సీ మరియు ఎస్టీలకు అయితే 500, బీసీలకి 800 అయితే ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ ఫీజు అన్నమాట. నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. తర్వాత మీకైతే ఏదో ఒక కాలేజీలో సీట్ అయితే అలాట్ అవుతుంది. మీకు ఆ కాలేజీలో సీట్ అలాట్ అయిన తర్వాత ఆ కాలేజ్ యొక్క ఫీజు ఎంత ఉందో మీరైతే ఆ ఫీ మొత్తం పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మీరు పే చేసినటువంటి ఫీజు రిసిప్ట్ ఏదైతే ఉందో అది కాలేజ్కి తీసుకెళ్ళి, మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయ్యిందో ఆ కాలేజ్కి తీసుకెళ్ళి ఆ కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫీజు పే చేసేదానికన్నా ముందు ఆ కాలేజ్ యొక్క ఫీజు ఎంత ఉందో క్లియర్గా చూసుకున్న తర్వాతనే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందే ఆ కాలేజ్ యొక్క ఫీజు స్ట్రక్చర్ ఎంత ఉందో చూసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఎయిత్ ప్రాసెస్, రిపోర్ట్ టు ద అలర్ట్ ద కాలేజ్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. ఇది ఎయిత్ ప్రాసెస్. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి మీకు అలాట్ అయిన కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిసీవ్ అలాట్మెంట్ ఆర్డర్. మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి అయితే రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కౌన్సిలింగ్కి సంబంధించిన పూర్తి ప్రాసెస్. సేమ్ ఇదే విధంగా మీకైతే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేదానికన్నా ముందే ఏ కాలేజ్లో అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నారో ఆ కాలేజ్ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎయిడెడ్ కాలేజ్కి ఒకలాగా, అన్ఎయిడెడ్ కాలేజ్కి ఒకలాగా, గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్కి డిఫరెంట్గా ఫీజు అయితే ఉంటుంది. మీరు ఫీజు ఎలా ఉందో మొత్తం చూసుకున్న తర్వాతనే ఆ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ యూనివర్సిటీ కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే ఇచ్చాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కాలేజీ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ కావాలో అక్కడైతే చూసుకోండి. నెక్స్ట్ ఎయిడెడ్ కాలేజ్ అంటే ఏంటి, అన్ఎయిడెడ్ కాలేజ్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా తెలంగాణలో అయితే 192 బీఈడీ కాలేజెస్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని గవర్నమెంట్, కొన్ని క్యాంపస్, కొన్ని ప్రైవేట్లో ఎయిడెడ్ మరియు అన్ఎయిడెడ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్కి సంబంధించి మాసబ్ ట్యాంక్ హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హన్మకొండలో అయితే ఉన్నాయి. దీనికైతే ఎలాంటి హాస్టల్స్ అయితే లేవు. ఓన్లీ కాలేజెస్ మాత్రమే, హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉండదు. క్యాంపస్లో ఓయూ మరియు కేయూ, టీయూలో అయితే ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్లో అయితే క్యాంపస్కి సంబంధించినటువంటి బీఈడీ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఈ క్యాంపస్కి సంబంధించినటువంటి ఈ బీఈడీ కాలేజీలో హాస్టల్ అవైలబుల్ అయితే ఉంటుంది. గవర్నమెంట్కి సంబంధించిన కాలేజీలో ఎలాంటి హాస్టల్ అయితే ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే క్యాంపస్లో సీట్ వస్తుందో వాళ్ళకైతే హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్కి సంబంధించి ఏఎంఎస్సి మరియు నీలం సంజీవరెడ్డి సెయింట్ ఆన్స్ కాలేజ్ అయితే ఉంటుంది. ఇవి ఎయిడెడ్కి సంబంధించినవి. ఎయిడెడ్ కాలేజెస్ అంటే మనకి ఏ కాలేజీలో అయితే సీట్ అలాట్ అయ్యిందో ఆ కాలేజ్లో మనకు సంబంధించిన మెథడాలజీకి ఫీజు ఎంత ఉందో అందులో సగం ఫీజు అనేది గవర్నమెంట్ అయితే ఫీజు రియంబర్స్మెంట్లో మనకైతే ఇస్తుంది. మిగిలిన ఫీజు ఏదైతే ఉందో అది మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎయిడెడ్ కాలేజెస్ అంటారు. స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎలాంటివి రాకుంటే దాన్ని అన్ఎయిడెడ్ అంటారు. అవి ప్రైవేట్కి సంబంధించినవి, అంటే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కాలేజెస్. మీకైతే ఎయిడెడ్, అన్ఎయిడెడ్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఎవరికైనా అర్థం కాకుంటే మీ యూనివర్సిటీకి సంబంధించి మీరు ఏ కాలేజ్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజ్ ఫీజు అర్థం కాకుంటే నాకైతే మెసేజ్ చేయండి. మీరు ఆ కాలేజ్కి ఎంత ఫీజు పే చేయాలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓయూకి సంబంధించి ఎయిడెడ్ మరియు అన్ఎయిడెడ్, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి ఫీజెస్ ఎలాగున్నాయో ఒకసారి అయితే చూడండి. ఓయూలో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ చూడండి. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓయూ క్యాంపస్ హైదరాబాద్, డిస్ట్రిక్ట్ వచ్చేసి హైదరాబాద్, కో ఎడ్యుకేషన్. క్యాంపస్లో అయితే మొత్తం 100 సీట్స్ అయితే ఉంటాయి. ట్యూషన్ ఫీజు చూడండి ఇక్కడ ఒకసారి 8500, స్పెషల్ ఫీజు 0.
మీకు ఇక్కడ చూపించిన ఫీజు ఎంత ఉందో మీరైతే ఇది కాలేజ్కి పే చేయాల్సినటువంటి ఫీజు. ఇక్కడ ఓయూకి సంబంధించి 8,500 ఉంది కాబట్టి మీకు ఒకవేళ ఆ కాలేజ్లో సీట్ వస్తే మీరు ట్యూషన్ ఫీజు అయితే 8,500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది ఓయూకి సంబంధించినటువంటి క్యాంపస్ కాలేజ్కి సంబంధించినటువంటి ఫీజు. ఓయూ క్యాంపస్లో సీట్ వస్తే ట్యూషన్ ఫీజు ఎంతైతే ఉందో మీరు అంతే పే చేయాల్సి ఉంటుంది. స్పెషల్ ఫీజు అయితే మీకు ఏముండదు. ఇది ఓన్లీ ఓయూకి సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి చూడండి, మాస్టర్ ట్యాంక్ హైదరాబాద్లో ఉంటుంది. కో ఎడ్యుకేషన్ సీట్స్ అయితే 100 ఉంటాయి. మీకు ట్యూషన్ ఫీజు వచ్చేసి 3,140 రూపీస్ అయితే ఉంటుంది. మీకైతే స్పెషల్ ఫీజు ఏముండదు. నెక్స్ట్ ప్రైవేట్లో ఎయిడెడ్ కాలేజ్ చూడండి ఒకసారి, 21,500 అయితే ఉంటుంది. స్పెషల్ ఫీజు 3,000 ఉంటుంది. మొత్తం కలిపి మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రైవేట్ కాలేజ్లోని ఎయిడెడ్ కాలేజ్కి సంబంధించినటువంటి ఫీజు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే మాత్రమే మీకు ఫీజు అనేది తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకైతే ఎలాంటి ఫీజెస్ అయితే ఉండవు. కాకపోతే వీళ్ళైతే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరికైతే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలని అనుకుంటున్నారో వాళ్ళు రెగ్యులర్గా కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో కానీ వాళ్ళు మాత్రమే మీరైతే ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కేవలం 4 నుంచి 5 వేలు మాత్రమే ఉంటుంది. అది ఒక ఇయర్కి సంబంధించిన ఫీజు. మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఫీజెస్ మొత్తము 1 ఇయర్కి సంబంధించినటువంటి ఫీజెస్. అలా 2 ఇయర్స్కి కలిపి మీకు ఎంత ఫీజు అవుతుందో చూసుకొని దాన్ని బట్టి మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎయిడెడ్ కాలేజ్కి సంబంధించి నీలం సంజీవ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వివి క్యాంపస్, ఇదైతే హైదరాబాద్లో ఉంటుంది. రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించినటువంటి కాలేజ్. ఈ కాలేజ్ కూడా ఎయిడెడ్కి సంబంధించిన కాలేజ్ అండి. ఈ కాలేజ్లో కనుక సీట్ వస్తే మీకైతే ఫీజు ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే ఇక్కడ చూడండి. ఇదైతే ఎయిడెడ్కి సంబంధించింది. కో ఎడ్యుకేషన్ 100 సీట్స్ ఉంటాయి. మీకు ఫీజు వచ్చేసి 3,800 అయితే ఉంటుంది. ఇది ట్యూషన్ ఫీజు. ఇక్కడ ఉన్నటువంటి 3,000 అనేది స్పెషల్ ఫీజు. మొత్తం 6,800 అయితే ఫీజు అనేది ఉంటుంది. మిగతా కాలేజ్తో పోలిస్తే ఈ కాలేజ్లో ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ తర్వాత తక్కువగా ఫీజు ఉన్న కాలేజ్ అంటే నీలం సంజీవ్ రెడ్డి కాలేజ్. ఎవరైతే రెగ్యులర్గా వెళ్ళాలనుకుంటారో వాళ్ళకైతే ఈ కాలేజ్ కూడా సూటబుల్ అవుతుంది. నీలం సంజీవ్ రెడ్డి కాలేజ్ అనేది ప్రైవేట్లో ఎయిడెడ్ కాలేజ్కి సంబంధించిందండి. ఇందాక చెప్పాను కదా, స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ 2 కూడా ఈ కాలేజ్కి అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కనిపించే ఫీజులు మొత్తము 1 ఇయర్కి సంబంధించిన ఫీజులు అండి. అంటే మీరు 2 ఇయర్స్కి కలిపి ఎంత ఫీజు అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఏ కాలేజ్కి అయితే తక్కువ ఫీజు ఉంటుందో ఆ కాలేజ్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అన్ని కాలేజెస్కి సేమ్ ఫీజు అయితే ఉండదు. ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మీరైతే ఆ కాలేజ్ యొక్క ఫీజు ఏ విధంగా ఉందో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్లో అయితే ఫీజు తక్కువగా ఉందో, మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో ఆ కాలేజ్ని అయితే వెబ్ ఆప్షన్స్లో చూస్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా యూనివర్సిటీకి సంబంధించి కాలేజెస్ ఫీజు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియోలో లింక్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసి మీకు నచ్చిన కాలేజ్లో ఫీజు అయితే ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫీజెస్కి సంబంధించి కానీ కాలేజ్కి సంబంధించి కానీ ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. కౌన్సిలింగ్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.